స్తుతించెదము. యేసురాజులేసును హల్లెలూయా జయమ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నుంచి దైవసుని ముందు. అందువేసిన ముద్ర కావలి నుంచి దైవసుని ముందు. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడుదము. యేసురాజులేసును హల్లెలూయా జయమ పఠించెదము. రాజుల రాజుకి పెద్దల ప్రభుకి మరణమును గెలిచిన యేసుకి మరణమును గెలిచిన యేసుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి మరియమ్మ కుమారునికి ఆరాధనకు వచ్చేవాళ్ళు మన ముందుకు వస్తు కావాలి. గోడముల ముందర పాట ఎత్తండి, పాట ఎత్తండి. కలిసి లేచిన దేవునికి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి మరియమ్మ కుమారునికి మరణము గెలిచిన యేసుకి మరణమును గెలిచిన యేసుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభువుకి వేసిన ముద్ర కావలి నింటే దైవసుని ముందు. జయ జయ
తెలుసా ముందర నుంచి తీయాలా బండ్లు వస్తే లేకుంటే తేనీకి వస్తుంది. అది బండ్లు వస్తున్నాయి కాబట్టి తేనీకి రాదు. మధ్యలో కట్ అయింది అది అని బంద్ చేసిన ఆనంది మొత్తం చేసిన కాదు ఒకటి 3 నిమిషాలు అయినదిరా పని చేద్దామని దాన్ని కట్ చేసిన. అది ఆఫ్ అయితే ఆఫ్ అయినా దాన్ని 2 మాస్టర్లా కలపచ్చు కదా. ఈ 2 నిమిషాలు దాటినాక ఆఫ్ అవుతుంది. అదంతే కదే. misalnya nggak boleh kalau apa cetur ring lep tanga నాకు సెల్ఫ్ స్టిక్ నేర్చి పెడితే నేను ఫోటోలు కొడుతున్నాను అన్నాడు. దీన్ని ఎక్కడ ఇది ఎక్కువ దీన్ని అవతల కోత అవతలకైతే ఒక 2 వీడియోలు తీస్తే అవతల అవతల నుంచి తీస్తావా?
ఎక్కువగా రేట్లు ఆడుకోవాలి వస్తుంది ఎవరు ఫోన్ టీ కాఫీలు ఏర్పాటు చేసినారు ఏమన్నా ఏం లేదు సార్ మరి నీళ్ళ బాటిల్ ఏదో ఉందా? అది ఒకటి సార్ క్యాన్ ఒకటి వచ్చింది ఎలా ఉందా
అడుగుదాం. హలో, రండి సంఘ పెద్దలు ఇక్కడ వేదిక మీదకి రండి. మంచిది. ప్రభునందు భ్రమణ దవంబిడ్లారా, మరి సూర్యోదయ ఆరాధనకు సంఘ గౌరవ అధ్యక్షులు ఆర్ మోజస్ గారు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని జరిగిస్తారు. క్రీస్తునందు ప్రేమటి సంఘస్థులారా, ఈ యొక్క సూర్యోదయ ఆరాధన కార్యక్రమానికి ఈ యొక్క కూటానికి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన మన సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అది తొందరగా అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రము నాయనా. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని కాపాడి రక్షించి పోషించినైనా నీ రక్తాన్ని మాకు ధారపోసి మమ్మల్ని పోషించిన దేవా యేసయ్యా నీ పాదములకు స్తోత్రము నాయనా. అలనాడు నా తండ్రి మానవుని నీ చేతితో చేసి ఈ లోకమునకు పంపిన దేవా నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అవును తండ్రి, 40 రోజులు నీ సాంప్రదాయ ప్రకారంగా మేము చేసినటువంటి సేవలు నా తండ్రి ఏమైనా లోటుపాట్లుంటే దయతో మమ్మల్ని క్షమించి మరొకసారి నాయనా నీ తరుణాన్ని పోగొట్టుకోకుండా మేము చూసుకున్నటకు నీ సహాయము అనుగ్రహించండి దేవా. ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించి కాపాడండి ప్రభువా. నువ్వు లేవనెత్తుకున్నావు నాయనా, నీకు స్తోత్రము స్తోత్రము స్తుతి మహిమ ప్రభావం నీకే చెల్లునుగాక దేవా. ఏ మనస్సులను వాడుకుంటున్నావు నాయనా, నువ్వు వాడుకోండి దేవా. నీ యొక్క కృపనిచ్చి కాపాడి రక్షించండి దేవా. వారు చేస్తున్నటువంటి సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా నాన్న, సాతాను శోధన లేకుండా కాపాడి దీవించండి ప్రభువా. ఎందుకంటే లోకము దినములు చెడ్డవి, మెలుకోగొండి ప్రార్థించమని నీ వాక్యం చెబుతున్నది నాయన. నీ దాసుడు ఎంతో శ్రమపడి నాయన రోజు నా తండ్రి 40 రోజులు నీ వాక్యాన్ని వినిపించినాం నా తండ్రి. ఇకనైనాను మేము మారు మనసు పొందకపోతే లాభం లేదు నాయన. ఎందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని సెలవిచ్చిన దేవా యేసయ్యా నీ పాదములకు స్తోత్రము నాయన. మా కొరకు ఈ లోకమునకు 33.5 సంవత్సరం ఈ లోకములో జీవించిన ఆయన ధనవంతుడవయ్యుండి నాయన దరిద్రుడుగా మాకు ఈ లోకమునకు వచ్చి మమ్మలను పరిశుద్ధులుగా చేసిన దేవా నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి నాయన. గత సంవత్సరం అంతా నీ కృపలో వాడుకొని ఈ సంవత్సరంలో కూడా నీ కృపనిచ్చిన దేవా నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మాలో ఏమైనా లోటుపాట్లుంటే మీరే
సమానముగా నడుచుకున్నటకు జ్ఞానమిచ్చి ముందుకు నడిపించమని నా తండ్రి నీ దాసుడు చేసిన సేవ వృధా కాకున్నట్టు నీ కృప దయచేయమని, ఎలాంటి శోధన కలగకుండా కాపాడి దీవించమని, ప్రతి బిడ్డ నీ కొరకు మోకాలోంచి ప్రార్థించుటకు నీ సహాయం అనుగ్రహించమని నా తండ్రి, ఎలాంటి సందర్భంలో కూడా తొట్టిల్లకుండానట్టు యేసుక్రీస్తు రక్షకుడు ఆయన నా కొరకు ఈ లోకంలోకి వచ్చి చనిపోయి రక్తమును కార్చినాడు, తిరగలేసినాడు, మా కొరకు స్థలము సిద్ధపరుస్తాడు, మేము వెళ్ళే దారిలో కరెక్టుగా వెళ్ళాలి, ఆయనలో మేము ఉండాలన్నటువంటి నిరీక్షణ కలిగి జీవించుటకు నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నువ్వు చెప్పినావు నాయన, నేను వెళుతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను తండ్రితో కూడాను మీరు నాతో కూడాను పరదేశంలో ఉంటామని సెలవిచ్చినావు. ఆ బంగారు వీధుల రాజ్యంలో మేము తిరుగుటకు నీ కృపనిచ్చిన దేవా, నిన్ను మరిచిపోకుండా నైనా నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించి మహిమపరిచి నీ కృపలో వాడుకున్నామని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమెన్. పాటలు పాడండి, 2 పాటలు పాడండి. ఎవరికన్నా దాహంగా ఉంటాడు, నీళ్ళు ఉన్నాయి, తాగండి. జయ జయ రాస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలమును జయ యేసు శౌర్యము నీవే జయ యేసు మరణ బలమును జయ యేసు సర్వ నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం స్తోత్రం జయ స్తోత్రం సమరము గెలచిన జయ యేసు సమరము ఓడెను జయ యేసు సమాధము గెలచిన జయ యేసు సమాధము ఓడెను జయ యేసు సమదము ఓడిన జయ యేసు అమరమూర్తివే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండలు దేయుము జయ యేసు బండలు దేయుము జయ యేసు అండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలిచిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను దేయుము జయ యేసు ముద్రను దేయుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెల్చిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవలు బలము జయ యేసు సేవలు బలము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెల్చిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెల్చిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాతవి గతించి జయ యేసు పాతవి గతించి జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. ఇంకో పాట పాడండి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడేదము యేసురాజు లేసెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేసెను హల్లెలూయా జయమర్పటించెదము గీతమాదిని మోసిన రాయి తొరలింపబడెను చూడు సమాధిని మోసిన రాయి తొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్పును దైవసుతుని ముందు అందు వేసిన ముద్ర కావలి నిల్చును దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేసెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేసెను హల్లెలూయా జయమర్పటించెదము లదు వలదు ఏడువ వలదు వెల్లడి గలిలయకు వలదు వలదు ఏడువ వలదు వెల్లడి గలిలయకు తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము
అన్నా కయప వారల సభయు అదురుచు భయపడి అన్నా కయప వారల సభయు అదురుచు భయపడిరి దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి దూతగణము దానిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గుమ్మము తెరచి చక్కగా నడుచుడు జయవీరుడు రాగా గుమ్మము తెరచి చక్కగా నడుచు జయవీరుడు రాగా మేవేల ఆయుధములతో యేసు వరించుడి మేవేల ఆయుధంతో ఎత్తి దానించుడి గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, బైబిల్ పఠనము 6 స్రవంతి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. 6 స్రవంతి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుచున్నానని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం పి పావని మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. పి పావని మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమును గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒకడు పండుకోడు వాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల భయపడిరి. దేవుని తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చినాక
లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. దివ్య. లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువు. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి బడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మణి. యోహాను సువార్త 20వ అధ్యాయము. రత్నాకర్ భార్య. 5వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం. రత్నాకర్ భార్య మణి. ఇరవయో అధ్యాయము 5వ వచనము. వారు నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. దైవ సందేశము మన సంఘ కాపరి టి రమేష్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పచెప్తా ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆసక్తితో 2024 ఈస్టర్ పండుగ సందర్భంగా సూర్యోదయ ఆరాధనలో పాలు పొందుచున్న మీకెల్లరకు ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. ప్రభునందు ప్రేమణ బిడ్డలారా, మరి ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరము కూడా దేవుని మహా గొప్ప కృపను బట్టి సజీవులముగా నిలిచి ఈ రీతిగా దైవ కార్యాలను జరిగించుటలో నిమగ్నమవుటకు దేవదేవుడు మన ఎడల తన కృపను చూపించి ఉన్నాడు. ప్రేమణ బిడ్డలారా, ఈ సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సూర్యోదయ ఆరాధన సందర్భంగా మీకు తెలియపరుస్తాను. ఈ దరిదాపుగా ఈ పండుగలప్పుడు మనం ఎప్పుడు వినేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలే మనం మరలా వినవలసి వస్తుంది. ఎందుకంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలను మనము చేస్తూ ఉంటాము. జాగ్రత్తగా గమనించాలి ప్రేమణ బిడ్డలారా. మరి సూర్యోదయ ఆరాధన అనేటటువంటిది ఎందుకు మనము ఏర్పాటు చేసుకుంటాము అంటే, అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన తర్వాత ఈ మగ్దలేని మరియయు మరి వేరొక మరియయు కొంతమంది స్త్రీల సమూహం అంతా కలిసి యూదుల ఆచార ప్రకారముగా సుగంధ ద్రవ్యములను సెంటు బుడ్డిలన్నీ తీసుకొని వెళ్ళి 3వ రోజు వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఒక 2-3 రోజులు శవాన్ని సమాధిలో పెట్టిన తర్వాత మరలా వెళ్ళి సెంట్లు కొట్టేసి వస్తారన్నమాట. ఆ దేహము త్వరగా కుళ్ళిపోకుండా. అది వారి యొక్క సంప్రదాయమై ఉంటున్నది. అయితే ప్రేమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. అప్పటికే యేసు ప్రభుల వారు మరణించి
మరణించిన తరువాత శిలువ మీద నుండి దింపిన తరువాతనే మరలా సుగంధ ద్రవ్యాలన్నీ పూసి ఒక క్రొత్త నారబట్టను వేసి ఆయనకు చుట్టి మరి క్రొత్త సమాధిలో ఒక గుహ లాంటి కొత్త సమాధులు, అప్పటికి ఆ సమాధి ఎవరిని దాంట్లో సమాధి చేయలేదు, అలాంటి క్రొత్త ప్రదేశంలో ప్రభుల వారిని సమాధి చేసిన సందర్భాన్ని మనం గమనిస్తాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయనను పాతిపెట్టి వచ్చారు, సమాధి చేసి వచ్చారు. మరి 3వ దినమున వారి ఆచార ప్రకారముగా మంచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి స్త్రీలు మరి ప్రభువుకు వాటిని పూసి వద్దాము అనేటటువంటి ఆలోచనతో వెళ్తా ఉన్నారు. కానీ అప్పటికే యేసుక్రీస్తు ప్రభులవారు మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, చదవండి 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. యవనస్తులందరికీ రోజున మరొక టెస్టు. ఇప్పటి నేను చెప్పిన టెస్టులు ఏవి మీరు రిజల్ట్స్ చూపించట్లేదు, చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, లూకా సువార్త 24, యోహాను సువార్త 20 అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. స్త్రీలు, పురుషులు ఎవరెవరు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు చూశారనేది లిస్టు. ఎవరు తయారు చేస్తారో వారికి మీరు చెప్పి నాకు ఇస్తలే. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు మొదటి వచనం మాకు గమనించినట్లయితే స్త్రీలు కొంతమంది సమూహం ఉన్నదండి. వాళ్ళందరూ కలిసి ఐక్యతా భావముతో ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొన్నారంట. ఎప్పుడు కొన్నారు? విశ్రాంతి దినమున, నిన్నటి దినమునే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. పొద్దున్నే వెళ్ళాలి, వేకుజామున్నే వెళ్ళాలి, సూర్యుడు ఉదయించక ముందే పరిగెత్తుకుని వెళ్ళి, ఎందుకంటే మరి సమాధి ఎక్కడ చేస్తాం? మనం ఊరి అవతల చేస్తాం కదండి. దరిదాపు ఇప్పుడు మనం ఎట్లా దూరం వచ్చామో, కనీసము ఏ ఊర్లో అయినా సమాధి ఇంత దూరము ఖచ్చితంగా ఈ గ్యాప్ అనేది ఉంటుంది మన ఇంటి దగ్గర నుండి సమాధుల తోటలోనికి. కాబట్టి మరి ఇంత దూరం వారు రావాలంటే మార్గంలో మరి చాలా చీకటిగా ఉంటుంది, కాస్త ముందుగా వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభుల వారి సమాధి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా వాళ్ళందరూ కూడా ఏమేమి తీసుకువెళ్ళాలో వాటన్నిటినీ సిద్ధము చేసి మరి జాగ్రత్తగా కొనిపెట్టుకున్నారు. ఇక్కడ వీరిలో మనకు కనబడే విషయం ఏంటంటే సిద్ధపాటు ఉన్నది. వారికి ఏమున్నది చెప్పండి? సిద్ధపాటు ఉన్నది. ఇప్పుడు మనాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. జ్ఞాపకార్థ కూడికలకు అప్పుడప్పుడు సమాధుల దగ్గరికి వెళ్తాం కదా, పూలదండ మర్చిపోతారు, క్యాండిల్ మర్చిపోతారు, కానీ పెట్టేవి తిడతారు. ఇదేది పెట్టేవి మాత్రం తీసుకొస్తారు. వాళ్ళు ఏదో లేచి తిన్నట్టు ముక్కలు మంచి మంచి కూరలు చేసి తీసుకొస్తారు. అసలైనవి పెట్టకుండా, చేయాల్సిన జ్ఞాపకాలు చేసుకోకుండా అనవసరమైన భక్తి మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తగిన సిద్ధపాటు ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి సిద్ధపరుస్తూ ఇంకోటి మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ స్త్రీలను గమనించండి. రేపు పొద్దున మనము సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నాము, ప్రభువుని చూడడానికి వెళ్తూ ఉన్నాము. ఆయన దేహానికి మంచి శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఆయన దేహమునకు పూసి రావాలనేటువంటి ఆలోచన చేత వాళ్ళు ఏం చేశారంటే అన్నిటినీ సిద్ధము చేసి కొనుక్కొని పెట్టుకున్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో ప్రభువును చూడడానికి తగిన సిద్ధపాటు ఉన్నది. సిద్ధపడిన వారినే ప్రభువు కూడా మరి తన రాజ్యంలో తీసుకుంటాడనే విషయాన్ని కూడా మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం గమనించినట్లయితే వారు ఆదివారమున పెందలకడ లేచారని ఇక్కడ వ్రాయబడినది. ఎప్పుడు లేచారంట? పెందలకడ. ఈరోజు అయ్యేపటికే మనం ఇలా లేసాము. రోజు చాలా పెందలకడ
బర్లన్నీ ఎద్దుల పేడేసిన తర్వాత లేస్తాం మనం, పెందలక్కడ కాదు కదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆదివారము పొద్దున పెందలకడ ఎవరు లేవకముందే, లోకము నిద్ర లేవకముందే వారు నిద్ర లేచి ఆ వేకుజామున సూర్యుడు ఉదయించక పూర్వమే ఆ చీకటి పడుతున్న సమయంలో, ఆ చీకటిగా ఉన్న సమయంలోనే ఆ ప్రభుల వారిని చూడాలనేటువంటి ఉద్దేశము చేత వాళ్ళు పరిగెత్తుకుని సమాధుల తోటలోనికి వెళ్తా ఉన్నారు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆసక్తి చూడండి. ఆసక్తి ఉంటే ఏంటంటే మనిషికి చురుకుదనం ఉంటుంది, త్వరగా లేస్తారు. కొంతమంది రాత్రి పడుకుంటారు, పడుకునే ముందు అనుకుంటారు పొద్దున్న లేవాలి అలారాలు పెట్టుకుంటారు, 10 అలారాలు పెట్టుకుంటారు. ఏ అలారం వినబడి చావదు వీళ్ళకి, ఎందుకంటే ఆసక్తి ఉండదు. లేవాలనే కోరిక మీరు పడుకునేటప్పుడే నేను పొద్దున్న ఇది చేయాలి, నేను ఈ సమయానికి లేవాలని ఒకవేళ మనము మైండ్లో అనుకొని కనుక పడుకుంటే ఖచ్చితంగా సమయానికి అలారం కూడా అక్కర్లేదు, మెలకు వచ్చేస్తుంది. అలాంటి ఆసక్తి మనలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. వీళ్ళలో చూడండి, పొద్దున ఉదయముననే సూర్యోదయానికి ముందే లేచి మరి వారు సమాధి దగ్గరికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. వారిలో ఆసక్తి కనబడతా ఉన్నది. శిష్యులకు ఆసక్తి లేదు, పురుషులకు ఆసక్తి లేదు. మరి మీకున్నది లేండి, ఇక్కడ ఉన్నటువంటి పురుషులకు, మరి అప్పుడున్నటువంటి పురుషులకు, మరి శిష్యులందరూ కూడా వాళ్ళు దాక్కొని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ వీళ్ళు ధైర్యం చేస్తూ ఉన్నారు. అక్కడే క్రింద మనం చూస్తాము, ఇంకా గమనించినట్లయితే సూర్యోదయం అయినప్పుడు ఎక్కడికి వచ్చారు? సమాధి యొద్దకు వచ్చారంట. ప్రేమణ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభువు ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి పరిగెడతా ఉన్నారు. ప్రభువు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళేటటువంటి అనుకరణ ఈ స్త్రీలలో ఉన్నది. మీరు గమనించినట్లయితే ఆయన పరిచర్య జీవితంలో కూడా అక్కడ అనేక మంది ప్రభువును వెంబడించిరి, శిష్యులను మరియు అనేక మంది స్త్రీలు. ఆ స్త్రీలలో ఇప్పుడు వచ్చిన స్త్రీలు కూడా ఉన్నారు. చూడండి, కొంతమంది బ్రతుకున్న వరకే వెంబడించి ఆపేస్తారు, కానీ వీళ్ళు ప్రభు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఇక అంత అయిపోయిందిలో, ఇక చేసేది ఏమున్నదని ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ ఇంటి దగ్గర ఉండకుండా ప్రేమణ దేవుని బిడ్డలారా చేస్తున్న పని ఏంటంటే ఆ ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రభువును చూడాలి, ఆ ప్రభువుకు ఆ సుగంధ ద్రవ్యాలు పూసి రావాలి. వారి ఆచారం వారు నెరవేర్చాలనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక దివ్యమైనటువంటి కృప వారికి అనుగ్రహించబడింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన ఆయన నిజ స్వరూపాన్ని చూసే ఆ మహా గొప్ప ధన్యత ఆ స్త్రీలకు దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం గమనించినట్లయితే 4వదిగా, సమాధి ద్వారము దగ్గర నుండి మన కొరకు రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం 10 మంది ప్రార్థనకు వస్తాం, కానీ 10 మందికి ఒక మాట ఉండదు. వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు, ఒక ఐక్యత భావము ఉండదు. ఇప్పటికీ చాలా సంఘాలలో, చాలా కుటుంబాలలో అనైక్యతనే. ప్రేమణ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కలిసి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ కొత్త గుహలో ప్రభువును సమాధి చేశారు, సుగంధ ద్రవ్యాలు పూసి. దానికి పెద్ద రాయిని బొర్లించారు. ఎందుకంటే ఈ రోమా ప్రభుత్వము ద్వారా ఆజ్ఞలు జారీ చేయించుకొని మామూలుగా వాళ్ళు మూసేసుకుంటే సరిపోతుంది, కానీ పెద్ద బరువైన రాతిని బొర్లించి దానికి గొలుసులతో బంధించి రాజముద్రను వేశారంటే ఎవరు కూడా దాన్ని తీయడానికి వీలు లేదు అని. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం గమనించినట్లయితే మరి ఆ ముద్రను, ఆ యొక్క గొలుసులను, ఆ బంధకములన్నిటినీ ప్రభువు జయించి లేచి ఉన్నాడు. ఆయన లేచే సమయానికి దేవదూతలు, పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది. ఆ రాయిని బొర్లించాయి దేవదూతలు వచ్చి, ప్రభువు లేచాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసుకుంటూ వస్తున్నారంటే, అక్క మరి వెళ్ళనైతే వెళ్తున్నాము, కానీ మరి ఆ రాయిని ఎలా బొర్లించేది,
ఎలా చేద్దాము వాళ్ళకు అర్థం కాకుండా అలా ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైతే ఉన్నదిలే, 4-5 ఉన్నాం కదా, కలిసి ఏదో విధంగా నెట్టుదాం పదండి అనుకుంటా కాస్త ఐక్యతా భావముతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఐక్యత కనబడుతూ ఉన్నది. ఈ రోజున క్రీస్తు పునరుత్థాన పండుగ సందర్భంగా ఐక్యతా భావం మన జీవితంలోనికి రావాలి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే 24వ అధ్యాయం 2వ వచనం, సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, సమాధి అంటేనే మనకు భయము, చాలా భయం. ఎంత మన వాళ్ళైనా ఆ సమాధి అనే ఆ పదం వినబడగానే, ప్రదేశం వెళ్ళగానే కాస్త భయముతో కూడుకున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ సమాధి చేసిన రకం ఏంటంటే లోపల గుహ కాస్త చిమ్మ చీకటిగా ఉన్నది. మరి ఆ లోపలికి వెళ్ళాలంటే కాస్త ధైర్యము కావాలి. మరి వాస్తవానికి స్త్రీలకు కాస్త మరి భయం ఎక్కువ, ధైర్యము తక్కువ. వారి మనస్తత్వం ప్రకారముగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళు ధైర్యముగా, శిష్యులకు మగవారికి లేనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి సమాధి లోపలికి వెళ్ళి ప్రభువును చూడడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రభు అక్కడ లేడు. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఆ దేవదూత ప్రత్యక్షమై, మీరు యేసు ప్రభువును వెతుకుతున్నారు కదా, ఆయన మీతో చెప్పాడు కదా, ఇదిగో మీరు పాతిపెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత 3 రోజులకు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, ఆయన అప్పుడే చెప్పాడు కదా అని చెప్పినప్పుడు వాళ్ళకు మతికి వచ్చింది. అవును కదా, ప్రభు లేస్తున్నాడు కదా, లేచాడు, మరి కనబడితే బాగుండు, ఇంకా నమ్ముతామనేసి కాస్త ఆలోచనలతో వాళ్ళు ఉంటుండగా యేసు ప్రభుల వారు సాక్షాత్తు మగ్దలేని మరియకు, మరికొంతమంది స్త్రీలకు, మరి శిష్యులకు ఆయా సందర్భాల్లో కనబడినట్లుగా మనం చూస్తాం. అదే సందర్భంలో మగ్దలేని మరియకు ఇక్కడ వచ్చిన స్త్రీలందరికీ కనబడ్డారు. కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, మనకు కూడా అలాంటి ఆసక్తి ఉంటే, మనకు కూడా అలాంటి ఐక్యతా భావము ఉంటే, మనకు కూడా అలాంటి సిద్ధపాటు కలిగిన జీవిత విధానము ఉంటే, మరి మనకు కూడా ప్రేమైన దోంబిడ్లారా అలాంటి ఐక్యతా భావము, ధైర్యము ఉన్నట్లయితే ప్రభు మనల్ని కూడా దర్శిస్తాడు. దేవుని కృపను మనం కూడా స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఈ సూర్యోదయ ఆరాధన కార్యక్రమం సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, ఇదిగో స్త్రీలకు మంచి సిద్ధపాటు ఉన్నది. ఆ స్త్రీలు మరి చక్కటి ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చారు. అక్కడికి చేనులకు ఎవరు పోవాలా, అక్కడ సమాధుల దగ్గరికి ఎవరు పోవాలా, వాళ్ళకి లేని బాధ నాకేమీ అని అనుకోలేదు. ఐక్యత భావముతో ధైర్యముగా మరి ప్రభు ఉన్న చోటికి వాళ్ళు వెళ్ళారు. మనం చాలా సందర్భాల్లో రాము, ప్రార్థన జరుగుతున్న చోటికి రాదు, వినబడుతుంది కదా, ఇక్కడ వినబడుతుంది కదా, చాలే అనుకుంటాం. కానీ వారు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఐక్యత కలిగి ఉన్నారు, ధైర్యము కలిగి ఉన్నారు, లోపలికి వెళ్ళే ధైర్యం వారికి ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, వాటన్నిటిని బట్టి దేవుని ప్రత్యక్షత, మొట్టమొదటి ప్రత్యక్షత ఈ స్త్రీలకు మాత్రమే అనుగ్రహించబడింది. తర్వాత వారి సాక్ష్యమును నమ్మి పురుషులు వచ్చారు, వారికి దేవుడు కనబడ్డాడు. ఆ రీతిగా తనను తను దరిదాపుగా 40 దినములు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆసక్తి, వారిలో ఉన్నటువంటి సిద్ధపాటు, వారిలో ఉన్నటువంటి ధైర్యము, వారిలో ఉన్నటువంటి ప్రభువు దగ్గరికి వెళ్ళి చూచే జీవిత విధానము, ఐక్యతా భావము మనందరికీ దేవుడు అనుగ్రహించి, వారు పొందినటువంటి దివ్య దర్శనమును మనకు కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి లేఖన భాగములను మన వెనుకడులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన సంఘ కాపరి మంచి వాక్యాన్ని అందించినాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన ఉప్పల్పాటి రాముడు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఆర్ రానమ్మ వైఫ్ మదిరెడ్డి గారు కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం.
పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ఈ ఉదయకాల సమయమున తండ్రి మేము సూర్యోదయం వచ్చి మేము ప్రార్థించుటకు నీ కృప నీ దీవెనలు మా మీద కుమ్మరించమని మేము అడుగుతున్నాం యేసయ్యా. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మా పాపుల కొరకే నా తండ్రి ఈ లోకానికి వచ్చి నా తండ్రి మా భారము మీపై మోసుకుంటున్నావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నా దేవా నా నాయన మహోన్నతుడా మహిమగల రాజా నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, కృపగల నాయన నీకే స్తుతులు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అవును నాయన, ఈ లోకంలో నా తండ్రి ఎంతోమంది కాల గర్భంలో కలిసిపోయినారు నాయన. మమ్మలనైతే నీ సజీవ రెంకల్లా నిలబెట్టిన నిదానాన్ని బట్టి నీకు స్తోత్రము స్తుతులు వందనాలు నా తండ్రి. అవును నాయన, మా దైవ సేవకుడు నాయన 40 రోజులు నా తండ్రి ఎంతో శ్రమతో భారముతో ఆయన మాకు ప్రార్థనలు వినిపించినాడు తండ్రి, వాక్యం వినిపించినాడు తండ్రి. ఆయన అందు నువ్వు ఉండి ఆయనకు శక్తిని బలముని నీ కృప చూపించు తండ్రి. నీకే స్తోత్రములు నైనా, స్తోత్రములు తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు నైనా. రాక వెనకవన్న బిడ్డని మరొక్కసారి నీ ఆలయానికి నడిపించు దేవా. నీకే స్తుతి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నైనా. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నైనా. ఆకాశం సింహాసనము భూమిని పాదపీఠమని చెలివిచ్చిన గొప్ప తండ్రి. నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. అవును నాయన, ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చినందుకు ఈ మాటలు ఏమన్నా తప్పులుంటే దయతో నన్ను క్షమించి నీ నామం ఎక్కించబడి నా నామాన్ని తగ్గించుకొని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సంఘ పెద్ద ఉప్పల్పాటి రాముడు గారు ప్రార్థన చేస్తారు. కృపా కరికినం గల మా పరలోకపు తండ్రి, నా నాయన సూర్యోదయానికి వచ్చిన వాళ్ళనల్లా దీవించి ఆశీర్వదించు నాయన. నా దేవా, పాస్టర్ అయ్య ఎన్నో రీతిల వరకు 40 రోజులు ఆయన నిద్రగాసి ఆయన అన్ని చేసినందుకు ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పాస్టర్ అమ్మకు, పాస్టర్ అయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా దేవా, సూర్యోదయానికి వచ్చిన వారినల్లా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. నా దేవా, నా రక్షక, దేవుడు లేస్తానని నేను అని మాట ఇచ్చినందుకు లేచినాడు నాయన. వాళ్ళందరూ మరియమ్మ వాళ్ళందరూ పోయి చూస్తే లేడు. ఆయన నిజమైన దేవుడు నాయన. వాళ్ళను పోయి దర్శించి దీవించి ఆశీర్వదించినాడు నాయన. నా దేవా, మంచి మన దేవుడు చాలా సత్యమైన వాడు నాయన. ఆయన మాటను కనుక్కొని ఆయన మాట వెంబడి నడుచుకునే భాగ్యమును దయచేయాలని నాయన. నా దేవా, పాస్టర్ చెప్పిన వాక్య ప్రకారంగా పాపానికి దూరముగా వాక్యానికి దగ్గరగా ఉండి జీవించే కృపను దయచేయాలని నిన్ను అడుగుతున్నాం నాయన. శాంతి, సమాధానము, నెమ్మది కలిగజేసి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసు పరిశుద్ధ నామమున పాదముల చింత ప్రతిమాలు ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయము మన సంఘ కాపరి గారు ఆశీర్వాదము తీసుకుంటారు. మంచిది. ఈ కార్యక్రమం అనంతరము బాప్తిస్మా కార్యక్రమాలు ఉన్నాయి. మరి నాభూషణం అన్న కుమార్తెలు పావని, సోని ఇద్దరు కూడా బాప్తిస్మం తీసుకుంటామని తెలియజేశారు. ఓకే కదన్నా? రైట్. ఇంకా ఎవరన్నా మేము కూడా బాప్తిస్మం తీసుకుంటామండి అని
నిజంగా రక్షణ అనుభవం, మారు మనసు, పాపక్షమాపణ కలిగి ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాకు తెలియపరిచినట్లయితే మీకు కూడా వారితో పాటు కలిపి బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇక నుండి మనం మందిరానికి వెళ్దాము. అక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. మరలా ఉదయం 10 గంటలకు యథావిధిగా సంఘ ఆరాధన, ఈస్టర్ ఆరాధన ఉంటుంది. అందరూ సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ 2024 ఈస్టర్ పండుగ రోజు మమ్మను సజీవుల లెక్కలో ఉంచారు. చాలామందికి భాగ్యం లేదు, ధన్యత లేదు. మా ప్రభువా, నీ పిలుపునందుకు నీ చెంతకు చేరి ఉన్నారు. కొంతమంది అకాల మరణములు చెందారు. మేమైతే నీ కృపలను బట్టి సజీవుల లెక్కలో ఉంచబడ్డాము. మా ప్రభువా, మరి ఈ రోజున నీ పునరుత్థానపు శక్తిని మాకెల్లరకు దయచేయండి. మమ్మను, మా కుటుంబాలను, మా స్థానిక సంఘమును, పెద్దలను, కార్యవర్గ సభ్యులు, స్త్రీల సమాజము, యవన బిడ్డలు ప్రతి వారిని దీవించుము. ఈ సూర్యోదయ ఆరాధనలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. అలనాడు మా ప్రభువా, మరి స్త్రీలు ఏ రీతిగా నిన్ను వెదికారో, మా ప్రభువా, నిన్ను చూడాలని ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి సిద్ధపాటు, ఆసక్తి, ఐక్యతా భావము మా ప్రభువాని సన్నిధి ఎక్కడ ఉన్నా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి దర్శించుకునే కృపను మా ప్రభువా, మరి చక్కటి ధైర్యాన్ని మాకెల్లరకు దయచేసి నడిపించమని మా ప్రభువా, తిరిగి కాలినడకన మందిరం దగ్గరికి వెళ్ళనంటుండగా బలపరచండి, ఆరోగ్యములు దయచేయండి. ఈ కార్యక్రమాలన్నిటికీ మరి చక్కగా సిద్ధము చేసి నడిపిస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ దీవించండి. వారి ప్రయాస వ్యర్థము కాకుండా వారు చేస్తున్న ఈ పరిచర్యకు ప్రతిఫలమును దయచేసి వారి భవిష్యత్తులను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును క్రీస్తు పునరుత్థానపు శక్తి చేత నింపి నడిపించుమని నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థలం క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కేనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ఈ సూర్యోదయ ఆరాధనలో పాలు పొందిన మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, మన స్థానిక సంఘమంతటికి, గ్రామ ప్రజలెల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.